ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మిమ్మలను బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండము 11వ అధ్యాయములో దేవుడు భాషలను తారుమారు చేసినటువంటి ఆ సంఘటన నుండి కొన్ని విషయాలను మనము గ్రహిద్దాం. ఇందులో రెండు విషయాలను మనము చూడబోతూ ఉన్నాం. మొదటిది, దేవుడు ఎలా ఆ భాషలను తారుమారు చేశాడు అనే విషయాన్ని, మరియు ఎందుకు దాన్ని చేశాడనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మొదటగా ఎలా అని మనము చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయము 1వ వాక్యములో ఒకే భాష ఒకే పలుకు ఉన్నదని చెప్పి రాయబడి ఉన్నది. ఇందులో 3 విషయాలు దాగి ఉన్నది. అది ఏమనగా, మొదటిది భాష. అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, భాషను దేవుడు తారుమారు చేశాడు. అంటే క్రొత్త భాషలను అక్కడ ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. రెండవది, పలుకును కూడా అక్కడ తారుమారు చేస్తూ ఉన్నాడు. పలుకులు అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో తీసుకుంటే స్పీచెస్ లేదా యాస, స్లాంగ్ అని అంటారు. దాన్ని ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ తీసుకున్నట్లయితే అందరినీ కూడా తెలుగు ప్రజలని అంటారు. తెలుగు భాష మాట్లాడేటువంటి వారే. కానీ తెలంగాణలో వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఒక తెలుగు మాట్లాడతారు, అదే రీతిగా మిగతా తెలంగాణ అంతా కూడా వేరే తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రాని మీరు గమనించినట్లయితే రాయలసీమలో ఒక తెలుగు ఉంటుంది, ఇంకా కోస్తా ఆంధ్రాలో ఇంకా పలు రకాలైనటువంటి యాసను మనము గమనిస్తూ ఉంటాం. ఆ యాసను బట్టే మనిషిని కూడా మనం గుర్తిస్తాం ఏ ప్రాంతానికి చెందిన వాడని. మూడవది సంస్కృతి. అనగా ఇక్కడ సంస్కృతి అనేటువంటి పదము లేదు కదా, ఎలా దేవుడు దాన్ని మార్చాడు అని మనము అడగవచ్చు. కానీ ఇందులో భాషతోనే సంస్కృతి కూడా వచ్చేస్తుంది. ఎలాగంటే భాషను అనుకరించే ప్రజల యొక్క సంస్కృతి కూడా ఉద్దేశించబడి ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, తెలుగు వారికి ఒక సంస్కృతి ఉంటుంది, పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ తమిళ వాళ్ళకి ఇంకొక సంస్కృతి ఉంటుంది. దానికి ఉదాహరణగా మనకు ఉగాది అని, వారికి వేరే పేరుతో వేరే రోజులో సంవత్సర ప్రారంభాలు ఉంటాయి. కాబట్టి సంస్కృతి భాషతో ముడిపడి ఉన్నది. సంస్కృతికి భాష చాలా ప్రధానమైనటువంటి అంశముగా ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు 3 విషయాలని కూడా మార్చాలనుకున్నాడు. అదే ఈరోజు మనం మొదటగా తెలుసుకుంటూ ఉన్నాం. మరి రెండవది, దేవుడు ఎందుకోసం ఇలా చేస్తూ ఉన్నాడు అని మనము చూసినట్లయితే 2 విషయాల్ని మనము గమనించాలి. మొదటి కారణము, దేవుడు ప్రజలందరూ ఐక్యతగా కలిసి ఉండటాన్ని ఎప్పుడు కూడా తప్పు అని చెప్పలేదు. అక్కడ కలిసి ఉండటం తప్పు కాదు, కానీ వారు కలిసి చేస్తున్నటువంటి ఉద్దేశము, వారి యొక్క పనియే దేవునికి నచ్చినటువంటి పనిగా ఉన్నది. అనగా వారి యొక్క ఉద్దేశం ఎలాగున్నదో 11వ అధ్యాయం 4వ వాక్యములో స్పష్టముగా రాయబడి ఉన్నది. మనకు పేరు సంపాదించుకుందాము రండి అని ఏకమవుతున్నటువంటి సన్నివేశాన్ని మనము గమనించాలి. దేవునికి చెందవలసినటువంటి ఆ ఘనతను ఎప్పుడైతే మనము తీసుకుంటామో అప్పుడంతా కూడా దేవుడు కోపపడతాడు. అదే మొదటి కారణముగా ఉన్నది. మరి రెండవ కారణం ఏమంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ నోవహు యొక్క ఆ జల ప్రళయముకు తరువాత నోవహుకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమంటే, 9వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపండి అని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాటను గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశము భూమిని నింపాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నది. కానీ బాబేలు గోపురం దగ్గర ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశాన్ని మనం గమనించి చూసినట్లయితే ఆ యొక్క 11వ అధ్యాయము 4వ వాక్యములో, మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము. వీరి ఉద్దేశాన్ని గమనించి చూస్తే భూమి అందంతటా చెదరిపోకుండా ఒకే దగ్గర ఉంటామనేటువంటి ఉద్దేశాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. ఇది దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా ఉన్నది. కాబట్టి దేవుడే వీరిని భాషలను ఇచ్చి చెదరకొట్టేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అదే 11వ అధ్యాయములో 9వ వాక్యాన్ని మనము చూసినట్లయితే, దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను.
దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? భాషలను తారుమారు చేసి భూమి అందంతటా దేవుడే చెదరగొట్టాడని చెప్పి ఈ యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలరా, ఇందులో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమనగా, మొదటిది దేవునికి కలగవలసినటువంటి పేరును మనము సంపాదించుకోవాలనుకోవటమే మొదటి తప్పు. దేవుని పిల్లలైనటువంటి మనము కానీ, లేదా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి సేవకులు విశేషముగా దేవునికి చెందవలసినటువంటి పేరును, దేవునికి కలగవలసినటువంటి మహిమను మనము పొందుకోవాలని చూడటము మహా తప్పు. దాన్ని దేవుడు ఎదిరిస్తూ ఉన్నాడు. రెండవ పాఠము, దేవుడి యొక్క ప్రణాళికను మనం మార్చాలనుకొని మన చిత్తానుసారం, మనకిష్టానుసారం మనం చేయాలనుకున్నప్పుడు కూడా దేవుడు చెదరకొట్టేటువంటి వాడుగా ఉన్నాడు. మన పరిస్థితులను తారుమారు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, ఈ సంఘటన నుండి మనము చేయవలసినటువంటి కార్యం ఏమంటే, దేవునికి కలగవలసిన, చెందవలసినటువంటి మహిమను, ఘనతను ఆయనకి ఇచ్చేసేయాలి. మనము దేవుని ప్రణాళికకు విడ్డూరంగా నడుచుకోనే కూడదు. ఆయన చిత్తానుసారమే మనము నడుచుకోవాలని అర్థం చేసుకుందాం. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్.